మరికొద్ది గంటల్లో ఇల్లు చేరాల్సింది. కానీ ఒక మలుపులో మరణ శాసనం రాసున్నట్టుంది. ఒక కుటుంబం అర్ధరాత్రి పొలం బావిలో సజీవ సమాధైంది. ఒక చావింటికళ్ళొస్తూ వాళ్ళు మరణం ఒడిలోకి జారుకున్నారు. ఆ బావి నీటిలో ఆ ఇద్దరు చిన్నారులు ఊపిరి వదిలిన తీరు చూస్తే కళ్ళు చెమర్చక మానవు. సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబాన్ని చిదిమేసింది పొలం బావి. రోడ్డుపై నుంచి బావిలో దూసుకువెళ్లి ఒకే కుటుంబంలో 4 మరణించారు. సిద్దిపేట నుంచి బల్వంతపూర్ వెళ్తుండగా జరిగింది ఘటన. మృతుల్లో 25 ఏళ్ల లోపు వయసున్న భార్యాభర్తలు, అలానే 4 ఏళ్లు 2 ఏళ్ల చిన్నారులున్నారు. పల్లెల్లో అర్ధరాత్రి ప్రమాదంతో కాపాడేవాళ్లు లేక సజీవ సమాధయ్యారు. బల్వంతపూర్ గ్రామానికి చెందిన రాజు తన భార్య భాగ్య 2 పిల్లలతో కలిసి సిద్దిపేటలో పనులు చూసుకొని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి దగ్గరకు వచ్చేసరికి కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి వేగంగా దూసుకువెళ్లింది. నీళ్లెక్కువగా ఉండడంతో కారులో ఉన్న వాళ్లకు బయటకొచ్చే అవకాశమే దొరకలేదు. క్షణాల వ్యవధిలోనే 4 నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లోకల్ వాళ్ల సాయంతో బావిలోంచి 4 శవాలను బయటికి తీశారు. పోస్ట్మార్టం కోసం డెడ్ బాడీలను దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకున్న వాళ్లు ఇలా విగత జీవులుగా మారడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. రాజు వాళ్ళ బాబాయ్ దినాల్లో ఉండే నిన్న సిద్దిపేటలో. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన నిన్న పొద్దున 10 నుంచి 4:30 దాకా నాతోనే ఉన్నాడు. ఆయన డ్రింక్ ఆయన ఏం చేయలేదు. ఫంక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ ఆమె కలిసి కార్లో వెళ్ళిపోయారు ఇంటికి వెళ్తా అని చెప్పి. నైట్ 1:30కి నాకు కాల్ వచ్చిందండి, ఇట్లా బాయిలో పడ్డాడని చెప్పి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి నాకు ఇట్లా మరి లేట్ అవుతాడు. 12 గంటలకు ఎస్ఐ ఫోన్ చేసింది, దుబ్బాక ఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా మీ బావి దగ్గరనే లొకేషన్ కనబడుతుంది, ఒకసారిగా బావి దగ్గరను రోడ్ పడిన చూడమని మాట్లాడితే మన సబ్ స్టాండ్లో ఉంటారు కాబట్టి సబ్ స్టాండ్కి ఫోన్ చేసినాం. సబ్ స్టాండ్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసే వరకు ఆల్రెడీ బండి కనబడుతుంది, నెంబర్ ప్లేట్ మీద ఇస్తుందని. చాలా భయంకరమైన బావి టర్నింగ్ మీద ఉన్నది. దయచేసి అని డిపార్ట్మెంట్, ఇది ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ దీన్ని వాళ్ళు కట్టించి తదుపరి ముందు ఇటువంటి జరగకుండా చేయగలని కోరుతున్నాం. అయితే ఈ 4 మరణానికి కారణం ఎవరు? అర్ధరాత్రి జర్నీ చేసిన వాళ్ల తప్ప, రోడ్డు పక్కనే బావున్నా ఎలాంటి సైన్ బోర్డ్స్ పెట్టని అధికారుల తప్ప, రోడ్డు పక్కనే బావి తవ్వి కనీసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయని రైతుల తప్ప? సో రోడ్డు పక్కనే ఆ మృత్యు బిలం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫోటో ఒకటి సేకరించాం. సో ఆ రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం గూగుల్ మ్యాప్స్లోని పిక్చర్ ఇది, మనం శాటిలైట్ పిక్చర్స్ చూస్తున్నాము. ఆ ప్రాంతంలో బావి, కనీసం అక్కడ బావుందన్న విషయం ఎవరికన్నా అర్థమవుతుందా? కనీసం కనిపిస్తుందా? ఇది రోడ్డు మనం చూస్తున్నాం కదా. ఈ రోడ్డు జస్ట్ 5 నుండి 6 మీటర్ల దూరంలోనే బావుంది. సో బల్వంతపూర్ వైపు వెళ్తున్న ఈ రోడ్డు వెడల్పు కేవలం 30 feet. సో రోడ్లో కిలోమీటర్ ప్రతి కిలోమీటర్కి మలుపులే కనిపిస్తూ ఉన్నాయి. అది మ్యాప్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఎక్కడ చూసినా మలుపులు కనిపిస్తున్నాయి ఈ రోడ్డు అంతటా. సో అలాంటి ఒక మలుపుకి ముందే ఈ బావి ఉంది. సో మనం చూస్తున్నాం కదా, ఇదొక మలుపు. ఈ బావి కనీసం కనిపించట్లేదు. పూర్తిగా అక్కడ చెట్లు పెరుగున్నాయి, పొదలు పెరుగున్నాయి. అది బావి అన్న విషయం కూడా ఎవరికి అర్థం కాదు. సో రోడ్డుకు బావికి మధ్య దూరం కేవలం 5 to 6 meters మాత్రమే. అంత తక్కువ దూరంలో బావున్నా కనీసం ఒక్క హెచ్చరిక బోర్డు అయినా మీకు అక్కడ కనబడుతుందా? వాహనాలు అదుపు తప్పి బావిలోకి వెళ్లకుండా కనీసం ఒక చిన్న ప్రొటెక్షన్ వాల్ కానీ లేదా ఫెన్సింగ్ కానీ, కనీసం ఊళ్ళల్లో వేసే ఒక కంచెలాగా వేస్తూ ఉంటారు కదా, ఆ కంచె కానీ ఏది కనిపించట్లేదు. అది జస్ట్ ఏదో ఒక ఫీల్డ్ లాగా మాత్రమే ఉంది. సో కరెంట్, సిమెంట్ కి సంబంధించిన కరెంట్ పోల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. అక్కడ చూస్తున్నాం కదా, కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, లైట్స్ పడుతున్నాయి కదా అనుకోవచ్చు. కానీ అవి గుడ్డి దీపాల వెలుగు కనీసం రోడ్డు మీద కూడా పడని పరిస్థితి.
ఈ ఘటన జరిగింది రాత్రి. సో రాత్రి వేళ, ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఆ మలుపు దాటగానే ఉన్న ఈ బావి ఇంకసలే కంటికి కనిపించదు. సో అటువైపు బావి ఉన్నట్లు కూడా తెలియని పరిస్థితి. వాహనదారులు కొంచెం అప్రమత్తత కోల్పోయినా లేదా మలుపులో గనక కారు పక్క కొరిగినా నేరుగా బావిలోకి దూసుకు వెళ్లాల్సిందే. సో ఇప్పుడు ఈ ఘటనలో కూడా అదే జరిగింది. ఆ కుటుంబం కూడా దారుణంగా ఈ బావిలో పడి చనిపోయింది. ఎంతో కాలంగా వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై అధికారులు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం వల్లే ఒక పచ్చని కుటుంబం ఇలా గాల్లో కలిసిపోయింది. ఒకవేళ అక్కడ రాత్రిపూట ప్రయాణించే వారికి కనిపించేలా కనీసం రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసిన, బావి చుట్టూ రక్షణ గోడ కట్టినా ఆ చిన్నారులు ఈరోజు ప్రాణాలతో ఉండేవారేమో. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే అప్పనపల్లి బావి ఇప్పుడొక మృత్యుబిలంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తగిన భద్రతా చర్యలు చేపడతారా, లేక ఇలాగే మరో కుటుంబాన్ని బలి తీసుకునే వరకు వేచి చూస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.